సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. స్తోత్రం దేవసరణతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వెనకల చెవి గ్రహించగలదు అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందించమని అతడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఎస్, బీదలకు సహాయం చేయడం చాలా మంచిదే. కానీ ఇంకొక మాట, చాలా అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయం 36-37 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయుము అని అతనితో చెప్పాను. నీవును వెళ్ళి అలాగు చేయుము. హల్లెలూయా. నీవును అలాగు చేయము. చాలా అద్భుతమైన మాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు నుంచి దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, ఈరోజు నీ మాటలో ఉంచినటువంటి ఈ యొక్క వాక్యం ఉంచిన ప్రతి వారితో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీవు కూడా వెళ్ళి అలాగ చెయ్యి. ఎలాగా అంటే, ఒక అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దట్టంగా మంచు కురుస్తున్నటువంటి ఒక రాత్రి, అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి, అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వకముందే రీగన్ అనేటువంటి ఆయన అమెరికన్ ప్రెసిడెంటు, అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదన్నమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే కారులో వేగంగా వెళ్తూ ఉన్నాడు. అలా కారులో వేగంగా వెళ్తున్నప్పుడు ఒక పెద్ద రాయి వెనక నుంచి వచ్చి ఆ వెనక భాగాన పెద్ద సప్పుడుతోటి బలంగా తగిలిందంట. ఒక్కసారిగా కంగారు పడి రోడ్డు పక్కన కారు ఆపేసి దిగి చూశాడు రీగన్ గారు. ఏమైందని చెప్పేసి చూస్తే అక్కడ ఒక కుర్రాడు చేత్తో ఇంకో రాయి సిద్ధంగా పట్టుకుని నిలబడున్నాడంట. వెంటనే ఈ రీగన్ గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు, ఇంకా అప్పుడు కాలేదు, అవుతాడనమాట. కట్టలు తెంచుకునేటువంటి కోపంతో రీగన్ గారు ఏం చేశాడు వెళ్తా, అతడు చెంప బద్దలు కొట్టాలనేటువంటి ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుని చూస్తే చిన్నపిల్లడు, ఏయ్ పిచ్చెక్కిందరా నీకు, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి నిలదీశాడు. అప్పుడు ఆ కుర్రవాడు ప్రవాహంలాగా వెళ్తున్నటువంటి కార్లను చూస్తూ, నీటి ప్రవాహం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా ఆ యొక్క కార్లన్నీ వెళ్తూ ఉన్నాయి, ఒకదాని వెళ్తూనే ఉన్నాయి. ఆ కార్లన్నిటిని చూపిస్తూ, ఏం చేయను, రోడ్డు మీద కాలినడక నడుస్తున్నటువంటి వారు ఎవరు లేరు, గంట సేపటి నుంచి చేత్తో ప్రతి కారును ఆపుతూనే ఉన్నది, ఎవరు ఏ కారు ఆపడం లేదు, న్యాయంగా ఆపుతున్నాను, పద్ధతిగా ఆపుతున్నాను, అనేక కార్లు వెళ్తూనే ఉన్నాయి కానీ ఒక్కటే ఆపట్లేదు. అందుకని రాయితో కొడతావా? కారు ఆగట్లేదు, రాయితో కొడతావా? ఎందుకు కొట్టావు నువ్వు, ఎందుకు కొట్టావు చెప్పు అన్నాడంట ఆ రీగన్ గారు. పోలీస్ స్టేషన్ అప్పగించాలా, నేను ఫోన్ చేయమంటావా అని ఆ యొక్క ఆవేశాన్నంతా కూడా బలంగా అణుచుకుంటూ అడిగాడు రీగన్ గారు. చాలా కోపంతో అడిగాడు అనమాట. ఇంత కారు అద్దం పగిలిపోయింది కదా, ఎంత విలువైనటువంటిది అది, నీకు తెలుసు అసలు, ఎందుకని కొట్టావు ఏంటని అడిగితే, అప్పుడు ఆ కుర్రవాడు రోడ్డు పక్కకి ఆ పక్కగా చక్రాల కుర్చీలోంచి గడ్డిలో పడిపోయినట్టు ఒక వృద్ధుని చూపించాడు. ఆ రోడ్డు పక్కనే ఆ యొక్క బాటలో వెళ్తూ ఉన్నటువంటి ఆ వీల్ చైర్ జారి ఆ గోతులో పడిపోయి పక్కన గడ్డిలో పడిపోయి ఒక వృద్ధుడు చూపించి, నేను ఒక్కడనే ఎత్తి కూర్చోబెట్టలేకపోయాను, గంట నుంచి ఎవరు కూడా ఆగటం లేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఈ తాత ఎవరో నాకు తెలీదు, ఈ వీల్ చైర్లో వెళ్తా రోడ్డు పక్కన జారి పడిపోయినట్టున్నాడు, పడిపోయి అందులోను గంట ప్రయత్నం చేస్తాను అవ్వలేదు, ఎన్నో కార్లు పని అవ్వలేదు. రోడ్డు పక్కన వరుసగా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను ఆనుకొని ఎత్తైనటువంటి కాలుబాటు ఉంది. ఆ ఈవినింగ్ సాయంత్రం అంటారు కదా, ఆ సాయంత్రం వాకింగ్కి, ఈవినింగ్ వాకింగ్కి ఆ కాలుబాటు మీద నడుస్తారనమాట. చక్రాలు కూర్చి అక్కడి నుంచి కింద పడిపోయింది. అది అలా జారుకుంటూ దారి పక్కన చెట్ల మధ్యకు దూసుకుపోయింది. కుర్రాడు ఒక్కడే ఆ యొక్క వృద్ధుని బరువు మోయలేకపోయాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అప్పుడు అర్థమైంది రీగన్ గారికి. ఆ వృద్ధుని ఎత్తి కుర్చీలో సరిగ్గా కూర్చోబెట్టాడు. రీగన్ గారు సహాయం చేశాడు. ఆ వృద్ధుని దగ్గరికి వెళ్ళాడు, ఆ చైర్లో కూర్చోబెట్టాడు. ఆ కుర్రోడితోటి, పెద్దవాళ్ళని షికారుకు తీసుకొని వచ్చినప్పుడు జాగ్రత్తగా నడపాలి కదా, కుర్చీని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి ఆ యొక్క కుర్రోడిని, మీ తాత ఏంటి జాగ్రత్త అని చెప్పానంటే, ఆ కుర్రోడు అయోమయంగా రీగన్ గారి వైపు చూస్తూ, ఆయన నాకేమి కాడే, ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడంట. వెంటనే
అమెరికా అధ్యక్షుడు కాబోతున్నటువంటి ఆ రేగన్ గారు ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయాడంట. ఏంటి, ఏమీ కాడా నీకు, ఇతను ఎవరో నీకు తెలీదా? ఏమీ కాని వాని కొరకు ఈ చలిలో మంచు దట్టంగా కురుస్తూ ఉంటే ఇంత గొప్ప ప్రేమను చూపించావా అంటూ రేగన్ గారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయంట. ఇంకా ఆయనకి ఏమి చేయాలో అర్థం కాలేదు, ఏడుపు వచ్చేసిందంట. అమెరికా అధ్యక్షుడు ఇంకా కొన్ని రోజులు అవుతాడనగా ఆయన ఏడవటం ప్రారంభించాడంట. రేగన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. హల్లెలూయా. కొన్ని రోజులకి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఆ కారుని తనతో పాటే ఉంచుకున్నాడంట. మీటింగుల్లో ఈ సందర్భం గురించి చెప్పాల్సి వస్తే దాని మీద రాయి దెబ్బ నాకు దేవుని ప్రేమకు గుర్తుగా కనబడుతుంది అని చెప్పేటువంటి వాడంట. అమెరికా ప్రెసిడెంట్ అంతటి వానిని ప్రభావితం చేసింది ఆ చిన్న సంఘటన. ఆయన తన జీవితకాలంలో ఆ కారు అద్దం బాగు చేయించలేదంట. ఆ కారు ఇంట్లోనే పెట్టుకుని ఉన్నాడంట. ప్రియులు గమనించాలి, ఇంటిలో పెట్టుకుని ఆ పగిలిపోయిన అద్దాన్ని, ఆ కారుని చూస్తున్నప్పుడు ఈ సంఘటన అంతా గుర్తు తెచ్చుకొని దేవుని ప్రేమను గుర్తు తెచ్చుకునేటువంటి వాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, అమెరికా ప్రెసిడెంట్ అంతటి వాడిని ప్రభావితం చేసింది ఈ చిన్న సంఘటన. ఈ చిన్న సంఘటన హల్లెలూయా ఆయన జీవితకాలంలో ఎప్పటికీ మర్చిపోలేదంట. అదంతా కూడాను ఆ కారుని, ఆ గాయాన్ని, ఆ పగిలిన అద్దాన్ని అలాగే పెట్టుకుని రోజు చూస్తూ ఉండేటువంటి వాడు అంట ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? చాలా అద్భుతమైనటువంటి సంఘటన. కాబట్టి మనం కూడా ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తే మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమను అనేకులు చూడగలుగుతారు. ప్రభువు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఇతరులను అలా ప్రేమించవలసి ఉన్నది ప్రియులారా. మంచి సమరైన కథలో యేసయ్య ఏమన్నాడు తెలుసా? కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయను అని నీకు తోచుతున్నదని యేసు అడగగా అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగూ చేయము. అర్థమైంది ఇప్పుడు? నువ్వు వెళ్ళి అలాగూ చేయము. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి వారులారా, ఈ సంఘటన ఆసక్తితో వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు కూడా వెళ్ళి అలాగూ చేయము. హల్లెలూయా. వృద్ధులను, పేదలను, బలహీనులను మనం ఆదుకొని వారికి సహాయం చేస్తే ఖచ్చితంగా మనం మన ప్రభువుకే సహాయం చేసిన వారం అవుతాం. అందుకే సామెతల 19:17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. దేవునికి స్తోత్రం కలుగును. ప్రత్యుపకారం తిరిగి దేవుడు ఉపకారం చేస్తాడు. నువ్వు చేసిన మేలును మర్చిపోడు. తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చిపోక అన్యాస్తున్న దేవుడు కాదు. కాబట్టి ఈ రోజున నువ్వు వెళ్ళి అలాగను చేయము. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.